సన్నాదిని అన్నప్పుడు సద్వస్తువైనటువంటి ఏ అంశం ఉన్నదో దాన్ని పలికించే తల్లి అంటే వేదరూపముని అందించినది. ప్రణవం కూడా సన్నాదమే, ఎందుకంటే అసలు నాదం అదొక్కటే, మిగిలినది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పినట్లుగా అటువంటి ప్రణవ రూపమైన నాదాన్ని పలికించే తల్లి ఒకటి. నాదిని మొత్తంగా నాదరూపం అంటే ప్రణవం కూడా ఏ నాదం నుంచి వచ్చిందో అది అమ్మవారి రూపం. ఎందుకంటే ప్రణవం మనం అన్నామంటే బయటకు వినబడుతుంది, బయటికి వినబడే శబ్దము లౌకికమే, బయటికి వినబడే ఈ శబ్దం దేని నుంచి వచ్చిందో అది అసలు నాదం, అది సూక్ష్మనాదం. దీన్నే మన అనాహత నాదం అని కూడా వ్యవహరిస్తాం. కనుక అవ్యక్తమైన నాదము ప్రణవానికి కూడా లక్ష్యమైనటువంటిది. ప్రణవం దేని నుంచి పలికి తిరిగి దేనిలో లీనమవుతుందో ఆలోచించాలండి. ప్రణవం పలకడం యోగ సాధన, కానీ ప్రణవం చివరికి ఎక్కడికి వెళుతుంది, అది తిరిగి ఎక్కడి నుంచి వినిర్గమించిందో దానిలోకి వెళుతుందిట. అందుకే బ్రహ్మము నుంచి వ్యక్తమైన ప్రణవము బ్రహ్మమునే తెలియజేస్తూ బ్రహ్మంలో లీనమవుతుంది. చాలా అద్భుతమైన మాట అది ఇక్కడ. ఇది యోగశాస్త్రంలో ఈశ్వరుని తెలియజేసేటటువంటి ప్రణవం తస్య వాచక ప్రణవ అన్నారు ఇక్కడ. అది ఇంకో శాస్త్రాలు అంటాడు వాచ్య వాచకయోహ అత్యంత భేదాభావ అన్నాడు ఇక్కడ. అంటే ప్రణవానికి పరమేశ్వరుడికి అంత భేదం లేదన్నాడు. అంత భేదం లేదంటే కొంత ఉందన్నమాట, అది చెప్పడం. అంత భేదం లేదన్నాడు, కొంత ఉంది. అంటే నాదం, వినబడే నాదం ఏం చేస్తుందంటే వినబడిన నాదం వైపు తీసుకెళ్తుంది. ఆ వినబడిన నాదం ఏది ఉందో అది పరా, అది బయటికి వినబడదు. ఆ పరా అనే నాదమే లేకపోతే బయటికి వినబడే శబ్దమే లేదు. కానీ ఇన్ని శబ్దములకి మూలమైన ఏ నాదం ఉందో, ఏ నాదం యొక్క స్వరూపం ఇదమిత్తమని నిర్ణయించలేమో అటువంటి నాదం అమ్మవారి యొక్క రూపము. అది నాదరూప. నాదతత్వం చాలా విశేషమైన అంశం అండి ఇక్కడ. అందుకే బయటికి వినబడే శబ్దముల్ని నాదములు అన్నప్పటికీ కూడా ఈ నాదములకు ఆధారమైనటువంటి ఏ సూక్ష్మ నాదస్వరూపం ఉందో అది అమ్మవారి యొక్క రూపం. సన్నాదిని నాదిని అంటే వేదమును ప్రణవమును పలికించే తల్లి వేదాల కంటే ప్రణవాల కంటే అతీతమైన సూక్ష్మనాద రూపిణి. ఆ సూక్ష్మనాదం కేవలం మౌన రూపమైన అనుభూతిలోనే తెలియబడుతుంది. చప్పుళ్ళన్నీ ఆపిస్తే గొప్ప చప్పుడు వినొచ్చుట, మంచి మాట అది, అది యోగ భాష. అన్ని చప్పుళ్ళు ఆపేస్తే గొప్ప చప్పుడు వినొచ్చు అన్నారు ఇక్కడ. ఈ చప్పుడు ఎప్పుడు ఉంటుంది లోకంలో, కానీ ఆ చప్పుడు విననంత చప్పుళ్ళు చేస్తున్నాం మనం. పొద్దుటి నుంచి ఏవో లౌకికమైన చప్పుళ్ళే, అంటే లోక విషయములే. అవి కొంచెం కట్టిపెట్టి మౌనంగా ఉంటే లోపల అంతర్నాదం వినబడుతుందట. ఆ అంతర్నాదం విన్నప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుందంటే ఇలాంటిదని వర్ణించలేనంత ఆనందం ఉంటుందట. దీన్నే నాదానుసంధానం అంటారు ఇక్కడ. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందని చెప్పలేము అన్నాడు ఇక్కడ. అది మధుమధురే అఖండితే స్వచ్ఛే అనాహతే అంటారు శంకర భగవత్పాలు వారికి చోట. అది అత్యంత మధుమధురంగా ఉంటుంది, స్వచ్ఛముగా ఉంటుంది, అఖండముగా ఉంటుంది. ఆ నాదం ఒక్కసారిగానే అనుభవానికి వస్తే అంత విశేషం. అది మహాత్ములు ప్రణవాది నాద సాధన, మంత్ర సాధన, స్వర సాధన చేసిన తర్వాత ఆ మౌనంలోకి వెళ్ళి వీటి సహాయంతో మౌనంలోకి వెళ్ళి అక్కడున్న నాదానుభూతిని పొందుతారండి. ఆ నాదస్వరూపం చెప్పడం కోసం నాదినీం అన్నారు. వ్యక్తమయ్యే నాదం గురించి చెప్పేటప్పుడు సన్నాదినిం అన్నాడు ఇక్కడ. సన్నాదినిం నాదినిం అని రెండు మాటలు అక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వ్యక్తమయ్యే నాదములన్నీ సన్నాదములైతే వాటికి మూలమైన కేవల నాదస్వరూపం ఏదో అది నాదిని.